టీఎస్ ఐపాస్ మరియు సులభతర సరళీకృత వ్యాపార విధానం మీద సభలో మంత్రి గారు లఘు చర్చను ప్రవేశపెట్టిండు. వారికి వచ్చిన భాషలో ప్రవేశపెట్టిన ఎంఐఎం మిత్రులు తెలుగు భాషలో మాట్లాడి తెలంగాణ భాషకు ప్రాధాన్యతను కల్పించినందుకు ఎంఐఎం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా స్పీకర్ సార్, ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు అనుమతుల కోసం సరళీకృత విధానం ద్వారా పెట్టుబడులు పెట్టే వాళ్ళని కాపాడడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మంచి విధానం తీసుకొచ్చామని చెప్పి మంత్రి గారు చెప్పిండ్రు. అదేవిధంగా మంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు అధ్యక్ష. స్వయం పూచికత్తు మీద 200 కోట్లు ఆ పైన పెట్టుబడులు పెట్టే వాళ్లకు 1000 మందికి ఉపాధి కల్పించే వాళ్లకు 15 రోజులలో అనుమతులు ఇస్తామని, అంతకంటే తక్కువ పెట్టుబడులు పెట్టే వాళ్లకు 30 రోజులలో అనుమతులు ఇస్తామని, ఒకవేళ 30 రోజుల లోపల అనుమతులు ఇవ్వకపోతే సంబంధిత అధికారులకు 1000 రూపాయల జరిమానా ప్రతిరోజు విధిస్తామని, అదేవిధంగా ఈ అనుమతులు ఇచ్చే క్రమంలో చాలా సర్టిఫికెట్లను తగ్గించేసి కుదించేసి 100 సర్టిఫికెట్లు అడగాల్సింది 10 సర్టిఫికెట్లకు తగ్గించిన అనుమతులు ఇస్తున్నామని చెప్పి మంత్రి గారు చెప్పిండ్రు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో 2929 పరిశ్రమలకు అనుమతి ఇచ్చినాం. ప్రత్యక్షంగా 1,95,000 ఉద్యోగాలు, పరోక్షంగా 3 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తున్నామని చెప్పి మంత్రి గారి సభకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రధానంగా విత్ ఇన్ ద టైంలో అనుమతులు ఇవ్వాలి కాబట్టి అధికారులు ఆదరాబాదరాగా అనుమతులు మంజూరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎవరైతే అనుమతులు తీసుకుంటున్నారో వాళ్ళు ఏవి చెప్పినా కూడా ఈ ప్రభుత్వం నమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది. కనీసం వాస్తవ పరిస్థితులకు, పెట్టుబడులు పెట్టేదానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించే వాటికి సరిపోల్చి చూసి వాస్తవంగా ఆ పెట్టుబడులకు, వారు చూపిస్తున్న ఉద్యోగ అవకాశాలకు సరైన విధంగా ఉందా లేదా అని అంచనా వేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు వాళ్ళు ఏవైతే చెప్తున్నారో ప్రభుత్వానికి పెట్టుబడులు, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి దాన్ని పరిశీలించడానికి మెయిన్ మెకానిజం లేదు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న మనీ అండ్ మ్యానిపులేషనే జరుగుతున్నట్టుగా మా దృష్టికి వస్తుంది. ఈనాడు ప్రభుత్వం చెప్పిన దాంట్లో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన వాటిలోనే ఏవైతే అనుమతులు ఇచ్చిండ్రో 1138 సంస్థలకు సంబంధించి 28,618 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంటున్నారు అధ్యక్ష. వాళ్ళు పెట్టుబడులు పెడతామని చెప్తే గుడ్డిగా ప్రభుత్వం నమ్ముతే ఎట్లా అధ్యక్ష? ఇప్పుడు వాళ్ళు ఏవైతే భూములు కేటాయించారో దానికి సంబంధించి పత్రికలలో భూమి వేస్తున్న కంచెలని చెప్పి పూర్తి స్థాయి పత్రికలలో వస్తున్నాయి అధ్యక్ష. 888 సంస్థలు ఎక్కడా లేవు. ప్రభుత్వం అధికారులు అడుగుతా కూడా ఎవరు కనిపించడం లేదు. ఇచ్చిన భూములకు కంచెలేసుకొని పోయిందని చెప్పి పత్రికలలో వస్తుంది. వీటికి సంబంధించి సంపూర్ణమైన సమాచారాన్ని మంత్రి గారు సభకు చెప్పినుంటే తప్పకుండా మంత్రి గారిని అభినందించుండే వాళ్ళం అధ్యక్ష. రెండవది, ఈరోజు వాస్తవ పరిస్థితులని సభ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. నా దగ్గర అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం ఉంది, కానీ 2 జిల్లాలను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మెదక్ జిల్లా మన ముఖ్యమంత్రి వారిలో జిల్లా. ఈ జిల్లాలో తూప్రాన్ మండలంలో మీట్ ప్రోజన్ కోసము 45,000 రూపాయలతో పెట్టుబడి పెడితే 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ప్రభుత్వానికి చెప్పింది. ప్రభుత్వం వాటిని ఆమోదించింది, నమ్మింది అధ్యక్ష. రెండవది, అదే తూప్రాన్ మండలంలో 3 వీలర్స్ ఆటోమొబైల్స్ బిజినెస్ పెట్టింది అధ్యక్ష. అందులో 22,76,000 పెట్టుబడి పెడితే 410 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని వాళ్ళు ప్రభుత్వానికి చెప్పారు. ప్రభుత్వం నమ్మి వాళ్ళకి అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అదే తూప్రాన్ మండలంలో సీడ్ ప్రాసెసింగ్ అనే బిజినెస్ పెట్టింది అధ్యక్ష. 6,49,000 పెట్టుబడి పెడితే 145 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం నమ్మేసింది అధ్యక్ష. అదే తూప్రాన్ మండలంలో మెడికల్ డయాగ్నోస్టిక్ కిట్స్ అనే దాంట్లో 30 లక్షలు పెట్టుబడి పెడితే 215 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ప్రభుత్వం నమ్మింది అధ్యక్ష. అదే తూప్రాన్ మండలంలో లేత్ ఇండస్ట్రీ మిషన్ 22 లక్షల పెట్టుబడి పెడితే 250 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వాళ్ళు చెప్పిండ్రు. ప్రభుత్వం నమ్మింది అధ్యక్ష. ఇక మంత్రి గారి జిల్లాకు వస్తున్న అధ్యక్ష, నేను రాజన్న సిరిసిల్ల జిల్లాకి. ఇందులో కూడా సిరిసిల్ల మండలంలో టెక్స్టైల్ బిజినెస్ అధ్యక్ష 30,000 రూపాయల పెట్టుబడి పెడుతున్నట 8 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు అధ్యక్ష. అదేవిధంగా సిరిసిల్ల మండలంలోనే టెక్స్టైల్ బిజినెస్ లో 1,60,000 పెడితే
18 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు అధ్యక్ష. వేములవాడ మండలంలో హాట్ మిక్స్ ప్లాంట్ పెడితే 2,56,000 రూపాయలు పెట్టుబడి పెడితే 61 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానని చెప్పింది అధ్యక్ష. అదేవిధంగా క్యాండీ బిజినెస్ అధ్యక్ష, వేములవాడ మండలంలోని క్యాండీ బిజినెస్ 4,50,000 రూపాయల పెట్టుబడి పెడితే 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించమని అంటున్నారు అధ్యక్ష. అంటే నేను ఏమడుగుతున్నా అధ్యక్ష, పెట్టుబడులకు కనీసం ఉద్యోగాలకు 10,000, 20,000 పెట్టుబడులు పెట్టిన వాళ్ళు 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ప్రభుత్వం ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చేసినాం, మేము 1,95,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం, పరోక్షంగా ఇంకొక 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నామని ప్రభుత్వం ఈ సభకు చెప్తే కనీసం ఈ 2 జిల్లాలు నేను ఉదాహరణకు చెప్తున్నా అధ్యక్ష, ఇవాళ ఎక్కడైనా మీరు ఏ స్టోన్ క్రషింగ్ లో కానీ లేకపోతే ఏదైనా ఇందులో ఇచ్చిన వివరాలలో నేను చెప్తున్నా ప్రతి మాట కట్టుబడి ఉన్నా అధ్యక్ష. 410 మందికి 3-వీలర్ ఆటోమొబైల్స్ లో ఉద్యోగాలు ఇచ్చిందా, ఇక్కడికి వెళ్దాం, మంత్రి గారి నాయకత్వంలోనే అక్కడికి వెళ్దాం, ఏ బిజినెస్ కి అయితే టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతి ఇచ్చిందో ఆ సంస్థను విజిట్ చేద్దాం. ఒకవేళ 410 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే ఈ సభకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఒకవేళ మేము చేసిన ఆరోపణలో లోపం ఉంటే ఈ సభ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము క్షమాపణ చెప్తాం అధ్యక్ష. ఎవరిని మభ్య పెడుతున్నారు అధ్యక్ష? మీరు అనుమతులు ఇవ్వండి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, ఆయా ప్రాంతాలలో జిల్లాలలో వస్తున్న ఇండస్ట్రీస్ వస్తున్నాయని పత్రికలలో వచ్చినందుకు అక్కడున్న నిరుద్యోగ యువత అందులో స్పెషల్ కేటగిరీలో ట్రైనింగ్ తీసుకున్నారు అధ్యక్ష. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీస్ రాకపోవడం వల్ల వాళ్ళు బయటికి పోలేకపోతున్నారు, అక్కడ ఇండస్ట్రీస్ రాలేకపోతున్నాయి అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం టీ ప్రైడ్ కింద ఎస్సీ ఎస్టీ యువకులను వ్యాపారవేత్తలుగా చేస్తాం, కోటీశ్వరులను చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఎస్టీ యువకులు 40 మందిని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ను బయట ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను ఉద్యోగాలు మాన్పించి నాక్లో ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళకి పెట్టుబడులు ఇస్తాం, వాళ్ళకి కావాల్సిన వ్యాపారాలు అన్ని పెట్టిస్తామని 200 మందిని తయారు చేస్తాం సంవత్సరంలో అని చెప్పి 40 మంది ఎస్టీ యువకులను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ను బయట ఉద్యోగాలు చేసుకుంటుంటే మిమ్మల్ని వ్యాపారవేత్తలను చేస్తాం, కోటీశ్వరులను చేస్తాం, మీకు ట్రైనింగ్ ఇస్తున్నామని ప్రభుత్వం వాళ్ళని సెలెక్ట్ చేసి నాట్లో ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు రోడ్డు మీద ఇచ్చిపెట్టింది అధ్యక్ష. ₹1 కూడా వ్యాపారానికి వాళ్ళకి సహకరించలేదు, ₹1 లోన్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కట్టే ఏవైతే స్వచ్ఛ భారత్ లో టాయిలెట్స్ కనీసం ఆ టాయిలెట్స్ కాంట్రాక్ట్ అయినా మాకు ఇవ్వండి, మేము చేసుకుంటామని అడిగినారు అధ్యక్ష. ఎస్టీ యువకులు చదువుకున్న వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు అధ్యక్ష. ఇవాళ దురదృష్టం, పక్క రాష్ట్రంలో పోయి వాళ్ళు సేమ్ వర్క్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ఇవాళ మైనర్ ఇరిగేషన్ లో కానీ మిగతా వాటిలలో ఏవైతే చెరువులు ఉన్నాయో చెరువులలో వర్కులు చేసుకోవడానికో చిన్న చిన్న వర్కులు చేసుకోవడానికి వాళ్ళు టెండర్లు వేయడానికి పోతే దానికి EMD 2% ఉంది అధ్యక్ష. నిరుద్యోగ యువకులను మీరు వ్యాపారస్తులుగా చేయాలనుకున్నప్పుడు మీరు ఎవరికైతే టీ ప్రైడ్ ద్వారా మీరు సెలెక్ట్ చేసిండ్రో ఆ యువకులను మీరు స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చి EMD కట్టాల్సిన అవసరం లేదు. టెండర్ల వాళ్ళకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గా ఎస్టీ ఎస్సీ యువకులకు మేము ఎగ్జామ్షన్ ఇస్తున్నాం, ఈ టెండర్లలో మీరు EMD కట్టకుండా మీరు పార్టిసిపేట్ చేయండి. మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మనం ఏదైతే టెండర్లు వేరే ప్రాజెక్టులలో మనం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఏదైతే గతంలో విధానం ఉండనో ఇవాళ ఈ ఎస్టీ ఎస్సీ యువకులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద టెండర్లు వస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వండి అధ్యక్ష. ఇవాళ తెలంగాణ యువత చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ యువకులు. కాబట్టి ఇవాళ మీరు ఏవో అనామక కంపెనీలకు భూముల కేటాయింపులు చేస్తే వాళ్ళు భూములు తీసుకొని ఫెన్సింగ్ చేసుకొని బయటికి పోతున్నారు తప్ప వ్యాపారాలు స్టార్ట్ చేస్తలేరు. దయచేసి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి చెప్తున్నాను, మంత్రి గారిని సమీక్షించమనండి. ఇవాళ మిమ్మల్ని నమ్ముకొని ఎస్టీ ఎస్సీ యువకులు ఎవరైతే ఉన్నారో మీరు ట్రైనింగ్ ఇచ్చి రోడ్డు మీద వదిలినరో వాళ్ళకి EMDలో ఎగ్జామ్షన్ ఇవ్వండి, వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వండి, వాళ్ళు వ్యాపారాలు చేయడానికి ప్రోత్సహించండి. అదే విధంగా మీరు ఏవైతే అనుమతులు ఇచ్చిందో అనుమతి ఇచ్చిన కంపెనీలను అన్నింటిని కూడా వాళ్ళకి కేటాయించిన భూమి ఎంత, వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఎంత, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మీరు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమును మీరు కాన్స్టిట్యూట్ చేసి ఆ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ద్వారా ఆ ఏవైతే అనుమతులు ఇచ్చిన అన్ని సంస్థలను మీరు ఇన్స్పెక్షన్ చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్వారా తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను 70 నిమిషాలు మాట్లాడిన అధ్యక్షానికి 1-2 నిమిషాలు కాదు. సరే షబ్బీర్ సాబ్ దయా కేసీఆర్ దగ్గర నల్ల డబ్బు మార్చుకోవడానికి పోయింది ప్రధానమంత్రి దగ్గర కన్నా పెద్ద మనిషి ఆయన దయా, నేను ఇప్పుడు ఏమన్నా